ఏం మాట్లాడినా ఇంతమంది మీరు రేపు ఉదయాల బార్డర్లు ఉండేది మీరు చేసేది మీరు మీ అందరం హ్యాపీగా నిద్రపోయేందుకు 27 మంది అంటే 27 మంది ఒకసారి నమ్మరు కదా. జోహార్ అమర వీరులకి, జోహార్ కార్గిల్ అమర వీరులకి. जोहार 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 किसान जय किसान। और जोहार कारगिल हमारा है। విజయ దివాస్ మల్యాల మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది. 1999 జూలై 26వ తేదీ నాడు ఆనాడు పాకిస్తాన్ పుట్టలను తిప్పుకొడుతూ ఎముకల కొరికి చలిలో కూడా లెక్క చేయకుండా మన భారత సైన్యం పాకిస్తాన్ సైనికులను ఎదుర్కొంటూ ద్రాస్ సెక్టర్ కార్గిల్ డిస్టిక్లో ఆనాడు విజయం సాధించడం జరిగింది. ఆనాడు ఫెసిలిటీ లేకున్నా కూడా చలిలో కూడా మన సైనికులు ఎత్తైన హిమాలయ పర్వతాలను అధిగమించి శత్రుముఖలను వెన్నుదట్టడం జరిగింది. ఆనాటి సైనికుల అమలైన సైనికులను జ్ఞాపకం గుర్తు చేసుకుంటూ కార్గిల్ విజయ దివాస్ జరుపుకోవడం జరిగింది. యువతులకు ముఖ్యంగా యువకులకు నా యొక్క సందేశం ఏనగా కెప్టెన్ అనుష్మాన్ సింగ్ గారికి ఇచ్చినటువంటి ఒక అవార్డును కొంతమంది యువకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ట్రోలింగ్ చేయడం జరిగింది. భారతదేశ రక్షణ కోసం తమ ప్రాణత్యాగాలను చేస్తున్నటువంటి సోల్జర్స్కు ఇలాంటివి చేయడం అనేది చాలా అగౌరవపరచడం అనేది మన మాతృభూమికి మరియు మన తల్లికి అవమానం చేసుకున్న దానితో సమానం. ఎవరైనా యువకులు వీరిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలి కానీ కించపరచడం, సోషల్ మీడియాలో తెలియని వార్తలను ప్రచారించడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటివి మానుకోవాలి. యువత అనేది దేశానికి ఎంతో ముఖ్యం కాబట్టి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నటువంటి యువతకు ముఖ్యంగా ఇలాంటి పొరపాట్లు జరగకుండా తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి. ప్రతి పౌరుడు కూడా ఇలాంటి వారిని కఠినంగా చర్యలు తీసుకునేందుకు ముందుకు రావాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ఇలాంటి వారిని ఉపేక్షించకూడదు. వీరిని దేశ చీడపురుగులుగా చిత్రీకరించి సమాజానికి కీడు చేసేవారిగా మనం గుర్తించవలసినటువంటి సోల్జర్స్ అనేది మన దేశానికి వెన్నుపూస అని మనం చెప్పుకోవడం కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి ఎన్నో త్యాగాలను మనం గుర్తించాలి. యువతకు 2 చేతులు జోడించి నేను ఈరోజు జరుపుకున్నటువంటి కార్గిల్ అమరవీరుల త్యాగాల గురించి మనం చేసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈ యొక్క సందేశాన్ని యువతకు ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన